ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. వాడికి మన గురించి తెలియదు కదా, ఏమంటాడు నిన్ను? ఏమైంది? అయినా ఈ టైంలో ఏసీ రూమ్లో కూల్గా వాడికి లైన్ వేయడం మానేసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు నా దగ్గరే ఉంది నా బొంద. మాట్లాడు. అన్నయ్య మీరేంటి ఇలా వచ్చారు? ఓ చిన్నదిని వెతుక్కుంటున్నా. ఏంటన్నయ్య ఎందుకు అలా ఉన్నావు? చిన్నదిన ఏమన్నా అందా? అంటే వదిన ఇక్కడికి రావడానికి ఏమన్నా తప్పడుతున్నావా? లేరా లే, ఇందులో నా తప్పేం లేదు, అంతా రమేష్ ప్లానే. నేను వద్దు వద్దు అంటున్నా వినకుండా నన్ను ఇందులో ఇరికించాడు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంటి మాట్లాడుతున్నావు? నేను ప్లాన్ చేయడం ఏంటి? అన్నయ్య ఇది పెద్ద కెలాడీలా ఉంది, మన ఇద్దరి మధ్యలో తప్పులు పెట్టేస్తుంది. ముందు ఇంట్లో తరే. తప్పంతా వీడిదే, వాడినేమైనా చేసుకోండి, నన్ను వదిలేయండి ప్లీజ్. చంపేస్తాను. ఎంత పనిచేసామే అన్నయ్య. అసలు జరిగింది ఏంటంటే ఈ నిహారిక నా దగ్గరికి వచ్చి నన్ను నోర్మై చందు, ఇదంతా వీడి ప్లానే, వీడిని నమ్మొద్దు. ఆపండి. చెప్పుకునేది ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్పుకోండి, నా దగ్గర కాదు. పదండి. అన్నయ్య అయిపోయారా మీరు? ఎక్కడ తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. మీ 420 కేసుకి శిక్ష ఏంటో తెలుసా? యావజ్జీవ కారాగార శిక్ష. 14 ఏళ్ల తర్వాత బతుకుంటే కలుద్దాం. బాయ్. నో నో. లేదు, ఇలా చస్తే జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్య చంద్రుకి విషయం చెప్పకూడదు. అడ్డుపడాలి, అడ్డుపడాలి.
బయలుదేరదామా? సార్ మీరు వెళ్ళి కారులో కూర్చోండి. మనం కలిసి వచ్చినట్టు ఎవరికీ తెలీదు. బయట లేట్ చేయకుండా వెంటనే కారు ఎక్కేయండి. డోంట్ వరీ, కోర్టు గుమ్మం ఎక్కే వరకే ఈ ప్రాబ్లం. ఆ తర్వాత అంతా హ్యాపీనే. వెళ్ళండి. హాయ్ ప్రకాష్, నీ ఫోన్కి వచ్చినా చూస్తున్నాను. బయలుదేరుతున్నావా? యా, గుడ్. నేను రానా? అక్కర్లేదు. ఎందుకు? జడ్జిమెంట్ రాగానే నేనే ఫోన్ చేస్తాను. నో, నువ్వు కోర్టుకు చేరగానే ఫోన్ చేయి. టెన్షన్గా ఉంటుంది కదా. అనవసరంగా భయపడుతున్నావు. అతను వెళ్తుంది ఏసీపీ ప్రకాష్తో. కాబట్టే ఫోన్లో మాట్లాడుతున్నాను. లేకపోతే అతను పక్కనే ఉండేవాడిని. అలాగా, సరే. కోర్టుకు టైం అవుతుంది. అవును, సూర్య సంగతి ఏంటి? తనే వస్తున్నాడా, నువ్వు వెళ్ళి తీసుకురావాలా? ఎందుకు? అతను ఆల్రెడీ బయలుదేరి ఉంటాడు. ఓకే, బాయ్. సీతావల్లభాయ దేవి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. అచమ్య కేశవాశ్వః నారాయణాశ్వః మాధవాశ్వః గోవిందాయ నమః. భూం విష్ణవే నమః. భూం మధుసూదనాయ నమః. నా జీవితంలో నా కోసంగా ఏమీ ఇంతవరకు కోరుకోలేదు. మొదటిసారి కోరుతున్నాను. సూర్యాన్ని నిర్దోషిగా విడుదలయ్యేలా చూడు. ఈ రోజు నుంచి అతనికి ఇంకేం కష్టం కలగకుండా చెయ్యి. ఏ బాధున్నా అది నాకు విధించు. అతన్ని విముక్తుణ్ణి చెయ్యి. ఇలా ఇవ్వమ్మా అర్చన. అవును స్వామి. పూర్వోక్తేవంగ విశేష విశిష్టాసూదో నామధేయస్య గోత్రస్య. అమ్మ గోత్రనామాలు చెప్పమ్మా. పొలసల గోత్రం. పలసల గోత్రస్య నామధేయస్య. అమ్మినేని సూర్యప్రకాష్. అమ్మినేని సూర్యప్రకాశ నామధేయస్య. క్షేమ స్థైర్య వీర్య విజయ భయారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ పూజాంచ కరిష్యే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ పరివార సమేతస్య షోడశోపచార పూజాం కరిష్యే. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ సీతారామ బ్రహ్మణే నమః. నానా వివిధ పరిమళ పత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి. పూజయామి. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ సీతారామ బ్రహ్మణే నమః. రామ బ్రహ్మణే నమః. కర్పూర మంగళ నీరాజ సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ పరివార సమేతస్య కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. యాని చ పాపాని జన్మాంతాని చ తాని పశ్యంతి ప్రక్షరపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవ. రాహమాంకృతయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి. త్వమేవ శరణం. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈయన మీకేమవుతారమ్మా? నా భర్త. ఏంటి సమస్య? కోర్టు సమస్య. ఓహో, అలాగా. వస్తాను స్వామి. సరేనమ్మా. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అమ్మా, వస్తున్నా. నేను వెళ్తున్నా అమ్మా. వెళ్తున్నా ఏమిట్రా సన్యాసి? వెళ్ళొస్తాను అను. సర్లే, ఏదో ఒకటి వెళ్ళొస్తా. ఉండ్రా,
టిఫిన్ అయిపోవచ్చింది తినెళ్దు గాని. నాకంత టైం లేదమ్మా. నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళటం లేదుగా. నేను వెళ్తుంది కోర్టుకి. వస్తాను. అవును, అంజలి ఏది? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలియదురా, పొద్దుననంగా వెళ్ళింది, ఇంకా రాలేదు. సరే, ఇప్పుడు దాని గురించి ఎందుకు గాని, నీకు ఆలస్యమవుతుంది కదా, నువ్వు బయలుదేరు. సరే, వస్తే నేను బయలుదేరి వెళ్ళానని చెప్పు. సూర్య గారు, వస్తానండి. మీరు ఎక్కడికి రావాలో తర్వాత ఫోన్ చేసి చెప్తాను. అంజలి వచ్చేదాకా కూడా ఆగలేను. ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడు వస్తుందో. గుడికెళ్ళింది, వస్తుంది. ఇప్పుడా? ఇప్పుడు గుడికి ఏంటి? సరే, వస్తే చెప్పండి, నేను వెళ్తున్నా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. గుడికి వెళ్ళినా ఇంతసేపా? సరే, వస్తాను. ఒక్క నిమిషం. ఏంటి? ప్రసాదం తీసుకోండి. థ్యాంక్స్. మీ గురించి గుడికి వెళ్ళాను. థ్యాంక్స్. నేను బయలుదేరినా? పదండి, నేను వస్తాను. నువ్వెక్కడికి? కోర్టుగా? ఇలాంటి టైంలో కాకపోతే ఇంకెప్పుడు పక్కన ఉండాలి? నేను వచ్చిన ఆటోలో వెళ్దాం. పదండి, రండి. సరే. బావా, కాఫీ తీసుకో. రాత్రి కొంచెం టూ మచ్ చేశాను. ఐఎమ్ సారీ రా బావా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్లేదు బావా, నువ్వే కదా, ఏం పర్లేదు. అయినా నేను అప్పుడే మర్చిపోయినది. రాత్రి నీ టెన్షన్ అలాంటిది. మరి ఇన్నాళ్ళు కష్టపడి ప్లాన్ చేసి సంపాదించిన డబ్బు చేతి దాకా వచ్చి జేబులోకి వెళ్ళే టైంకి తేడా జరిగితే ఎలా ఉంటుంది చెప్పరా? నిజమే, బాధగా ఉండదా? మరి ఒకటా రెండా, 100 కోట్లు. అందుకేరా కాస్త ఎక్కువగా హర్ట్ అయ్యాను. సారీ రా బావా. పర్లేదు పర్లేదు. ఏంటి బావా చిన్నపిల్లలాగా? ఆ సంగతి వదిలే. ఇప్పుడేం చేస్తావు చెప్పు. ఆ చందుగడ ఆస్తికి చర్మగీతం పాడేసేటేనా? అదేలా వదిలేస్తాం బావా? అవసరమైతే నా ప్రాణానన్నా వదిలేస్తానేమో, కానీ ఆ ఆస్తి మీద నాకున్న ఆశని మాత్రం వదిలిపెట్టను. మరి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. చెప్తా. అరే బావా, ఏంట్రా? ఈ ఇల్లు నీ సొంతమేగా? ఏంట్రా నువ్వు మాడేదే? డౌటా? టోటల్ గా క్యాష్ పెట్టుకున్నాను రే. అబ్బా, అంత పెద్ద క్యాషియర్? అంత లేదనుకో. ఊళ్ళో ఉన్న పొలాలన్నీ అమ్మేసి ఈ ఇల్లు కొన్నా. అంటే ఫ్యూచర్ లో ఎలాగ ఇక్కడే ఉండాల్సి కదా అని. ఈ ఇంటిదే ఉందిరా. ఆ చందుగాడేస్తే నొక్కేసామనుకో, ఇలాంటి ఇళ్ళు 20 కొనొచ్చు. ఏమంటావు? నిజమే నిజమే. బావా, నిన్ను ఓ మాట అడగనా? నా దగ్గర మోహన్ ఎందుకు బావా, అడుగు. వ్యాపారం అన్న తర్వాత పెట్టుబడి ఉండాలి కదా? అవును. అందులోనూ పార్ట్నర్షిప్ అన్న తర్వాత మాట సాయము మూట సాయము ఇద్దరిది ఉండాలి. అవునా? అవును. మన ఇద్దరిలో నాది మాట సాయం అంటే ప్లానింగ్ సెక్షన్, నీది మూట సాయం అంటే ఫైనాన్స్ సెక్షన్ కదా? ఆలోచించు బావా. 5 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 25 కోట్లు. ఆ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 3 నెలలు. ప్రపంచంలో ఏ వ్యాపారంలో ఇంత తక్కువ టైంలో అంత లాభం దొరుకుతుంది చెప్పు? అంటే ఇప్పుడు నీకు 5 లక్షలు కావాలంటావు? అంతే. ఏంటి అంతే?
ఒరేయ్ ఈ ఇల్లు అమ్మితే మా అయ్య నన్ను అమ్మేస్తాడు. ఈ ఇల్లు మా చెల్లి పెళ్లి కోసం కొన్నదరా. తీరిపోయింది, నాకిచ్చేదే కదరా. అంటే నువ్వు చేసుకుంటానంటున్నావా? మరి బావాని ఎందుకు అంటున్నానంట? ఒరే బావా ఇప్పుడు చెప్పరా, నన్నేం చేయమంటావు? వెరీ గుడ్. ఈ ఇంటి పేపర్లు ఎక్కడ ఉన్నాయి బావా? ఇంట్లోనే ఉన్నాయి. వెరీ గుడ్, వెళ్ళి తీసుకురా, డబ్బులు పారిస్తా. అలా అంటావా? ఇది తాకట్టేరా, తాళి కట్టే లోపు తీర్చేస్తా, సరేనా? ఓకే. మళ్ళీ మాట తప్పగా? చచ్చినా తప్ప. అయితే ఓకే, ఇప్పుడే తెస్తా. తాళి నేను కట్టేలోపు కాదు బాబు, నీ చెల్లి మెళ్ళో ఇంకొకటి కట్టేలోపు తీర్చేస్తా. దా, తీసుకురా. బాబు ఇక్కడే వెయిట్ చేయి. వచ్చేసావా సత్తి? ఎంతసేపు అయింది? ఇప్పుడే పావుగంట అయింది. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. లోనికి వెళ్దాం. ఏసీపీ ప్రకాష్ గారు వస్తానన్నారు. నమస్కారం అండి. నమస్తే. హలో, హాయ్ సూర్య. హాయ్ సార్. ఇతను సత్తి, నమస్తే. నా ఫ్రెండ్. హాయ్. ఇతను భాస్కర్, గుర్తున్నాడా?